పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రజల్ని పెద్ద పులి టెన్షన్ పెడుతోంది. 2 రోజుల్లో 14 ఆవు దూడలపై దాడి చేసింది. ఇక 2 రోజులుగా దండంగంలోని ఒక కొండపై పులి తిష్ట వేసింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎగువ గోదావరి ఒడ్డున పులి ఉన్నట్లు శాటిలైట్ ద్వారా గుర్తించారు. పెద్ద పులి రామదుర్గం వైపుగా వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పులిని బంధించేందుకు 21 హనుమాన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. పులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు, రైతులు భయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే పెద్ద పులి పోలవరం జిల్లాలో పెద్ద పులి ప్రజల్ని, గిరిజనులని కూడా బెంబేలు పెట్టిస్తుంది. ఇక్కడ బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. అదే ఇప్పుడు పెద్ద పులి నిన్నటి వరకు దండంగిలో కొండ మీద టెస్ట్ వేసి ఉంది. అయితే అది నిన్న రాత్రి చూసినట్లయితే చిన్న కొండ దిగుకి దిగింది. అయితే దిగిన తర్వాత ఏదైతే శాటిలైట్ ద్వారా దాని మెడలో ఉన్న దీని ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. దీనికోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి కర్ణాటక నుంచి కూడా ప్రత్యేకమైన 21 హనుమాన్ టీంలు వచ్చాయి. అలాగే సోడవరం డిఎఫ్ఓ రామచంద్రరావు నేతృత్వం, అలాగే రాజమండ్రి అటవీ శాఖ సంబంధించిన సంచాలకులు జ్యోతి పర్యవేక్షణలో ఈ పెద్ద పులి ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే అది తన దిశ మార్చుకుంటూ వెళ్లడంతో అటవీ ప్రాంతం కావడంతో దాన్ని పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అది పూడిపల్లి వద్ద గోదావరి చెంతకు చేరుకుంది. గోదావరి చెంతకు చేరుకోగానే అది గోదావరి దాటి అటువైపు వెళ్తుందేమన్న అనుమానాలు అటవీ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రస్తుతం గత 3 రోజులుగా చూసినట్లయితే మొన్న గంగంపాలెంలో 14 ఆవుదూడల్ని హతమార్చింది. 2 గేదెలను కూడా హతమార్చిన పరిస్థితి. ఈ ఏదైతే పశువులు నష్టపోయినాయో దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఆదేశాలతోటి వారికి పరిహారం కూడా చెల్లించారు. అయితే గడిగడి గండం నీరెలాయిస్ కింద ఈ పెద్ద పులితోటి ఇక్కడ గిరిజన గ్రామాల ప్రజలు జీవిస్తున్న పరిస్థితి ఉంది. బిక్కుమంటున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అడవి లోపలికి ఇక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అలాగే గండిపోచమ్మ ఆలయానికి కూడా వెళ్లే మార్గం కూడా ఈ దండంగి మీదుగానే ఉంది. దీంతో ఈ రోజు నిన్న కూడా ఆ భక్తులను ఎవరిని కూడా గండిపోచమ్మ ఆలయానికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఇది పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఉందో దానికి ఎగువ ఇప్పుడు పూడిపల్లి వద్ద పెద్దపల్లి ఉన్నట్టుగా గుర్తించారు. ఇది పోలవరంకి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి కూడా సిద్ధమవుతుందన్నట్టుగా ఇక్కడ అధికారులు గుర్తించిన పరిస్థితి. అదే గతంలో కూడా 2 పర్యాయాలు ఇదే గోదావరిని ఈ పెద్ద పులి అటు ఇటు తిరిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అది మళ్ళీ మైదాన ప్రాంతంలోకి అంటే పురుషోత్తపట్నం ప్రాంతంలోకి వస్తుందా, లేకుంటే అటు పోలవరం వైపు వెళ్తుందా అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ కొనసాగిస్తూ దాని మూవ్మెంట్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొత్తం 21 హనుమాన్ టీంలు ఈ పెద్ద పులి ఆపరేషన్ కోసం కొండ దిగువన అంటే ఇప్పుడు పూడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించి అక్కడ దీని కదలిక మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే మొత్తం ఇంజక్షన్ ఇవ్వడానికి కూడా షోటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. 4 టీములు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఈ పెద్ద పులి అంటే సురక్షితంగా పట్టుకుని దాన్ని పాపికొండల అభయారణ్యం లోపల సురక్షితంగా వదలాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలతోటి మొత్తం 200 మంది ఫారెస్ట్ అధికారులు కదిలి ఈ పులిని ఆపరేషన్ మొదలుపెట్టారు. పులిని పట్టుకునే బంధించే ప్రయత్నాలు బోనంతో సహా అలాగే మొత్తం ఇంజక్షన్లు సంబంధించిన షోటర్లతో సహా నడుస్తున్న పరిస్థితి ఇక్కడ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.